ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉంటే నవ్వొస్తా ఉంది. ఏలేశ్వరం దగ్గర కట్టాల్సిన నాగార్జున సాగర్ ప్రాజెక్టును నందికొండకు మార్చి కూడా మన నల్లగొండ మహబూబ్ నగర్ జిల్లాలకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇలా వాళ్ళు నీళ్ళ గురించి మాట్లాడుతున్నారు. అసలు 600 కిలోమీటర్ల గోదావరి, 300 కిలోమీటర్ల కృష్ణానది ప్రవహిస్తున్నటువంటి ఈ ప్రాంతంలో తాగునీటికి సాగునీటికి గోసపడే పరిస్థితి వచ్చిందంటేనే 60 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు ఇవాళ గోదావరిలో మన పరివాహక ప్రాంతం 79% ఉంటే కాంగ్రెస్ తెలుగుదేశం పాలనలో మనకు దక్కింది 15%. కృష్ణా పరివాహక ప్రాంతం దాదాపు 69% ఉంటే మనకు దక్కింది 34%. కానీ వాస్తవ వినియోగం అయితే కృష్ణాలో రాష్ట్రం ఏర్పడ్డ నాడు కేవలం 15% మాత్రమే ఉండేది. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ అసలు రాష్ట్ర విభజనలో కూడా సెక్షన్ 84ను పెట్టి నీళ్ల పంపకాలు చేయాలని చెప్పి మనకు అన్యాయం చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ. నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు, సోనియా గాంధీ మనకు రక్షణలు కల్పించింది స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో అని చెప్పి నేను బుక్ పట్టుకొని చదివింది. ఇది స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్. ఇందులో ఎక్కడ రక్షణలు కల్పించింది? నిన్న మాట్లాడింది రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో 11th షెడ్యూల్లో స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీలో ప్రాజెక్టులు చేర్చి పాలమూరు రంగారెడ్డి